విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్డమ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. మరి విజయ్ ఆశలను ఈ సినిమా నిలబెట్టిందా లేదా ఈ రివ్యూలో చూద్దాం. సూరి అలియాస్ విజయ్ దేవరకొండ తెలంగాణలోని అంకాపూర్లో ఒక కానిస్టేబుల్. అతని అన్న శివ అలియాస్ సత్యదేవ్ చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. 18 సంవత్సరాలుగా అన్న కోసం అన్ని చోట్ల వెతుకుతుంటాడు సూరి. సరిగా అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ సూరి అన్న డీటెయిల్స్ ఇవ్వడమే కాకుండా ఎక్కడున్నాడో కూడా చెప్తాడు. కాకపోతే శివను మళ్ళీ తిరిగి తీసుకురావాలి అంటే సూరికి ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి అంటాడు. దానికోసం శ్రీలంక వెళ్లాల్సి వస్తుందని అక్కడికి స్పైగా వెళ్ళి వాళ్ళ మాఫియా గురించి తెలుసుకోమని చెప్తారు. శ్రీలంకలో సూరికి హెల్ప్ చేయడానికి ఒక స్పై భాగ్యశ్రీ బోర్సే ఉంటుంది. అక్కడి నుంచి సూరి మిషన్ శ్రీలంక మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది అనేదే అసలు కథ. గౌతమ్ తిన్ననూరి అంటే మళ్ళీ రావా, జెర్సీ లాంటి ఎమోషనల్ డ్రామాలు గుర్తుకొస్తాయి. కానీ కింగ్డమ్ సినిమాతో తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకున్నాడు ఈ డైరెక్టర్. మొదటి సీన్ నుంచే తన మార్క్ చూపించడం మొదలెట్టాడు. గ్యాంగ్స్టర్ డ్రామాలు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు, కానీ ఉన్న కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు గౌతమ్. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్ సూపర్ సక్సెస్ అయింది. హీరో క్యారెక్టర్ పరిచయం చేసిన విధానం కూడా చాలా బాగుంది. అక్కడి నుంచి శ్రీలంక వెళ్ళిన తర్వాత కథ మరింత వేగంగా ముందుకెళ్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లాడు గౌతమ్. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లాంటి ఇద్దరు పవర్ఫుల్ యాక్టర్స్ దొరకడంతో గౌతమ్ పని ఇంకా ఈజీ అయిపోయింది. తాను అనుకున్న సన్నివేశాలు ఇంకా బాగా ఎలివేట్ కావడానికి వీళ్ళ నటన బాగా తోడైంది. అన్నదమ్ముల మధ్య ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో శ్రీలంక వెళ్ళడం, అక్కడ స్పైగా మారడం, హీరో హీరోయిన్ ట్రాక్ వీటితో వెళ్ళిపోతుంది. అసలైన కథ ఇంటర్వెల్కు సెటప్ అయింది. సెకండ్ హాఫ్ ఇంకాస్త వేగంగా వెళ్ళి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అయినా కూడా తన మార్క్ చూపించాడు గౌతమ్. దానికి తోడు విజయ్ దేవరకొండ యాక్షన్ కూడా అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం కాస్త స్లో అయింది. చివరి 20 నిమిషాలు ఊపు తీసుకొచ్చాడు డైరెక్టర్. సెకండ్ పార్ట్కు సరిపోయే లీడ్ ఇచ్చాడు. గ్యాంగ్స్టర్ డ్రామాలు ఇష్టపడే వాళ్లకు కింగ్డమ్ బెస్ట్ చాయిస్. విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే చాలా మెచ్యూర్డ్గా కనిపించాడు. ఎమోషనల్ సన్నివేశాలతో కూడా అద్భుతంగా నటించాడు. మరో ముఖ్యమైన పాత్రలో సత్యదేవ్ అయితే అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా గ్లామర్ కాకుండా నటనకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లో బాగా చేసింది. ఇతర కీలక పాత్రలో మలయాళ నటుడు వెంకటేష్ బాగా నటించాడు. సినిమాలో మనోడు కీలకం. తన నటనతో మెంటల్ ఎక్కించేశాడు. అనిరుద్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ప్రతి సన్నివేశం తన మ్యూజిక్తో బాగా ఎలివేట్ చేశాడు. కేవలం అనిరుద్ కారణంగానే కింగ్డమ్ రేంజ్ మరింత పెరిగింది. ఎడిటర్ నవీన్ నూలి కూడా షార్ప్గా కట్ చేశాడు. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయిన ఫీల్ వచ్చినా కూడా యాక్షన్ పార్ట్ కవర్ చేసింది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు శ్రీలంక లొకేషన్స్ను ఎవరూ చూపించని విధంగా అందంగా చూపించారు ఈయన. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మరోసారి తన రైటింగ్ పవర్ చూపించాడు. తెలుగు సినిమాకు సరికొత్త ఎమోషనల్ గ్యాంగ్స్టర్ డ్రామా అందించాడు ఈయన. ఓవరాల్గా కింగ్డమ్ ఎంగేజింగ్ గ్యాంగ్స్టర్ డ్రామా.